జనరల్‌గా నాకు సానుభూతి పొందే మాటలు మాట్లాడడం గానీ, నాకేదైనా ఇబ్బందున్నా, కష్టం ఉన్నా బయట ఎవరికో చెప్పి, వారి ద్వారా ఏదైనా సహాయం పొందాలనే ఆలోచన గానీ ఏ రోజు ఉండదండి. ఎప్పుడూ ఎవడన్నా ఎక్కడన్నా అన్యాయం జరిగితే, ఎవడన్నా అన్యాయం చేస్తా ఉంటే, దాన్నొచ్చి బయటకొచ్చి ప్రశ్నించటం అవతలోడు ఎవరైనా గానీ, తర్వాత నేను ఎలాంటి ప్రమాదాలు ఎదుర్కొంటానన్నా సరే, ప్రశ్నించటం మాత్రం వచ్చు. అదొకటే నా స్టైలు. కానీ ఈరోజు ఈ వీడియో అసలు నేను ఈ వెర్షన్ నేను మాట్లాడతానని నాకు ఎప్పుడు ఊహించలేదు. మాట్లాడాల్సొస్తది అని నేనెప్పుడూ అనుకోలేదు. కానీ ఈరోజు చెప్పాల్సిన పరిస్థితి వచ్చిందండి. ఈ మధ్య కూటమి నుంచి కొద్దిమంది నాయకులు వైసీపీలో జాయిన్ అవ్వడం గమనించాను. అందులో గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నాతో కలిసి గట్టిగా పోరాడిన ఒక జనసేన లీడర్‌కి నేను కాల్ చేశాను. ఏవండీ ఏంటి ఇంత తొందరగా ఎలాంటి డెసిషన్ తీసుకున్నారు? మనం వెయిట్ చేయాలి గదా! ఎంతో కష్టపడి గెలిపించుకున్న పార్టీ గదా! ప్రాణాలు పణంగా పెట్టాం గదా! ఆ రోజు. ఎందుకు ఇంత తొందరగా ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు ఎందుకని అడిగాను నేనే. అలా చేయకుండా ఉండాల్సింది. నేను ఫైట్ చేస్తున్నాను గదా! నేను ఇంక అలా అప్పటి నుంచి గతంలో ఎలా ఫైట్ చేశానో ఇప్పుడు కూడా అలాగే ఫైట్ చేస్తున్నాను గదా! మనం ఫైట్ చేయాలి గదా! అని చెప్పి అడిగితే వారు మాట్లాడిన మాటలు ఈరోజు నేను ఈ వీడియో మాట్లాడేలా చేసేయండి. ఆ లీడర్ నాతో ఏమన్నారంటే, "నీకేముందిలే అన్న, ఓ 2 వైన్ షాపులు, లేదా ఒక మైనింగు, ఒక రాజ్యసభ సీటు ఇస్తానంటే, నీకంటే గట్టిగా పనిచేస్తాను నేను" అన్నారు. అంటే నాకు అర్థం కాలేదు. ముందైతే అర్థం కాలేదు. తర్వాత ఫోన్ పెట్టేసిన తర్వాత ఆలోచిస్తే, ఇలాంటి మాటలు నేను చాలామంది దగ్గర వింటున్నాను. రాజేష్‌కి ఏముంది, రాజేష్‌కి అన్నీ సక్రమంగా జరిగిపోతూ ఉంటాయి. చాలా హ్యాపీగా ఉంటాయి. కూటమిలో ఏ పని కావాలితే ఆ పని జరిగిపోతూ ఉంటది. పెద్ద ఇల్లు కూడా కట్టేశాడు. కాబట్టి అతనికి ఏం కష్టం ఉంది? అతను పార్టీ కోసం ఎందుకు పనిచేయడు అన్నట్టు మాట్లాడుతున్నారు. కానీ నేను అనేది ఏంటంటే, మనం ఒక పార్టీకి కమిట్ అయినప్పుడు, ఒక లీడర్‌కి మనం కమిట్ అయిన తర్వాత, అంత తొందరగా మనకేదో కష్టాలొచ్చాయి, నష్టాలొచ్చాయని ఆ పార్టీని, ఆ లీడర్‌ని వదిలేయడం అనేది కరెక్ట్ కాదు అంటాను నేనైతే. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా నాకు పర్సనల్‌గా ఏమీ అన్యాయం చేయకపోయినా, ఒక వర్గానికి అన్యాయం చేస్తున్నాడనే ఉద్దేశంతో మాత్రం అతన్ని వ్యతిరేకించాను. ఇక్కడ కూటమిలో ఒకవేళ ఓకే. అందరూ ఇలా పరిస్థితి ఇలా ఉన్నట్టుంది. కొద్దిమంది కార్యకర్తలు మాకు మాత్రమే అన్యాయం జరుగుతుంది. లేకపోతే మాకు మాత్రమే న్యాయం జరగలేదు. కాబట్టి అందరూ బాగానే ఉన్నారు. కాబట్టి మేము పార్టీ మారిపోవాలి అనే ఆలోచనలో గాని ఉన్నారా? అది కరెక్ట్ కాదని చెప్పాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను. నిజం చెప్పాలంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల కాలంలో పర్సనల్‌గా నా పరిస్థితే చెప్తున్నాను. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే నా పరిస్థితి బెటర్‌గా ఉంది. హానెస్ట్‌గా చెప్తున్నానండి. కూటమి నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా చెప్తున్నాను. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే నా పరిస్థితి పర్సనల్‌గా నా పరిస్థితి చాలా బెటర్‌గా ఉంది. అధికారంలోకి వచ్చిన తర్వాతతో పోలిస్తే. కానీ అధికారంలోకి కూటమి వచ్చిన తర్వాత రాష్ట్రం పరిస్థితి బెటర్‌గా ఉంది. కార్యకర్తలు మనం ఈరోజు కాకపోతే రేపన్నా మనకు జరగాల్సిన న్యాయం జరుగుతుంది. రాష్ట్రం బాగుపడుతుందా లేదా అనేది ఆ ఒక్క కోణం ఆలోచిస్తే బాగుంటుందని నేను మీ అందరికీ హృదయపూర్వకంగా రిక్వెస్ట్ చేస్తూ చెప్తున్నానండి. ఈ సందర్భంగా నేను ఫేస్ చేసిన కొన్ని ప్రాబ్లమ్స్ కూడా చెప్తాను. ఎందుకంటే మీ అందరూ చాలామంది అసంతృప్తిగా ఉన్నారు. మాకు పలానా చోట ఈ వర్క్ అడిగా జరగలేదు, పలానా చోట ఇంకొకరు ఎవరికో జరుగుతుంది, ఇలాంటి అసంతృప్తులు ఉన్నాయి అందరిలో. అయితే నా ఏమనాలి, నా స్వానుభవం కూడా చెప్తాను. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే అండి, జగనే నన్ను బాగా గుర్తించాడు. ఎందులో గుర్తించాడు రాజేష్ అని మీరు అడగొచ్చు. గత ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి మీద నేను చేసిన ఫైట్ మహాసేనగా, నేనంటే మేము మహాసేనలో చాలామంది యూత్ ఉంటారు. వాళ్ళందరూ కూడా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు, గ్రౌండ్లో యాక్టివ్గా ఉంటారు. జగన్మోహన్ రెడ్డి మీద మేము చేసిన ఫైట్ని జగనే బాగా గుర్తించాడు. ఎందుకంటే ఒక వ్యక్తి మీద 30 కేసులు పెట్టడం ఈ రాష్ట్రంలో నాకు తెలిసి 1, 2, 3 ప్లేసులు ఇస్తే కనుక టాప్ 1, 2, 3 ఖచ్చితంగా ఆ 1, 2, 3లో నేను ఉంటాను. జగన్ అంతలా గుర్తించాడు. ఎందుకంటే ఈ రాజేష్ మహాసేన్ అనేవాడు, లేకపోతే ఈ మహాసేన్ వాళ్ళు, మేము వైసీపీ చేస్తున్న ప్రతి స్ట్రాటజీని, పొలిటికల్ అంటే ఏంటి, పాలిటిక్స్ అంటే స్ట్రాటజీలే కదా. వాళ్ళ సోషల్ మీడియాకి ఐపాక్ టీం ద్వారా 100 కోట్లు ఖర్చు పెడతాడు జగన్మోహన్ రెడ్డి. తెలుగుదేశం పార్టీకి ఆ వ్యవస్థ లేదు. తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా మీద డబ్బులు ఇచ్చి సోషల్ మీడియాతో పనిచేయించే వ్యవస్థ తెలుగుదేశం పార్టీ లేదు, చేయదు కూడా. 100 కోట్లు సోషల్ మీడియా మీద ఎందుకు ఖర్చు పెడతారండి? ఇప్పుడు జరిగే యుద్ధం అంతా సోషల్ మీడియాలోనే. ఇప్పుడే ఎగ్జాంపుల్ తీసుకోండి, ఎస్సీలుగా ఎవరు పుట్టాలనుకుంటారు అని
చంద్రబాబు నాయుడు గారు అన్నారనేది వీళ్ళు ప్రచారంలో తీసుకొచ్చారు అప్పట్లో. అది నిజంగా 2019 ఎలక్షన్‌లో ఎస్సీల్లో 80% జనాన్ని నమ్మించింది. వాళ్ళు సోషల్ మీడియాలో చేసిన క్యాంపెయినే. అంటే ఒక ఓటు మారాలన్నా, ఒక వ్యక్తిని మనం మార్చాలన్నా, ప్రభుత్వం జరిగిన అన్యాయాలు వాళ్ళకి తెలియజేయాలన్నా ఏకైక సాధనం సోషల్ మీడియా అండి. అందుకే సోషల్ మీడియాలో మాట్లాడుతున్న రాజేష్ మహాసేన్ని అంత థ్రెట్‌గా ఫీల్ అయ్యారు ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు. ఫీల్ అయ్యారు కాబట్టే అయితే నాకు చాలా చెప్పారు వాళ్ళు. లేదు రాజేష్ అప్పుడు కంగారు పడకు, నీకు పదవి ఇస్తానంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. నీకు మంచి భవిష్యత్తు ఉంది. ఈ పార్టీలోనే ఉండు, ఈ పార్టీలో కొనసాగు, ఈ పార్టీలో ఉన్న విలువ నీకు బయట ఎక్కడ ఇవ్వరు. ఇలాంటివి ఎన్నో చెప్పుకొచ్చారు. కానీ అప్పటికి మేము డిసైడ్ అయిపోయాం. లేదు, వర్గాలకు అన్యాయం జరుగుతుంది. ఇక్కడ దళితులకు అన్యాయం జరుగుతుంది. అణగారిన వర్గాలకు అన్యాయం జరుగుతుంది. మేము ఉండలేమని మేము డిసైడ్ అయిపోయాం. వాళ్ళు ఎంత చెప్పినా ఇక నేను ఆలోచించలేదు. ఈ వన్ సైడ్ నిలబడి పోరాటమే చేసాం. అయితే అప్పుడు కాదండి, ఒకవేళ 2024 ఎలక్షన్లో గనక కూటమి కాకుండా జగన్ గెలుచుంటే గెలిచిన 1 వీక్లో నన్ను గుర్తించుండేవాడు. ఎలాగా 1 వీక్లో నన్ను అయితే పైకన్నా పంపించేద్దరు, లేదా జైలు కన్నా పంపించేద్దరు శాశ్వతంగా. ఈ బెయిల్ కూడా రాకుండా శాశ్వతంగా పంపిద్దరు. ఎందుకంటే ఆయన గతంలో ఆయన అధికారంలో ఉన్నప్పుడు తప్పుడు కేసులు పెట్టి దాదాపు 20 రోజులు, అప్పుడు ఏదో ఆ కోవిడ్ పాండమిక్ వచ్చింది కాబట్టి నేను బయటకు వచ్చాను. కానీ లేకపోతే అప్పుడు కనీసం 1 సంవత్సరం పాటు జైల్లో ఉంది నువ్వు. అప్పుడు అంత అలా గుర్తించారు నన్ను వాళ్ళు. అలాగే ఒకవేళ కూటమి గెలవకుండా ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని 24లో గెలుచుంటే గెలిచిన 1 వీక్లో ఖచ్చితంగా నన్ను లేపేయడం లేకపోతే జైలు పంపించడం చేద్దరు. వాళ్ళు అంత గుర్తించారు మమ్మల్ని. అదైతే ఒక రకంగా మేము ఆనందపడాల్సిన విషయమే. అయితే ఈ కూటమి వచ్చిన తర్వాత నుంచి ఈ ఇన్ని సంవత్సరాల్లో, ఈ 2 సంవత్సరాల్లో మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఎమ్మెల్యే టికెట్ అనౌన్స్ చేశారు. అనౌన్స్ చేసినప్పుడు ఆ గన్నవరంలో మొట్టమొదట వ్యతిరేకిస్తూ మాట్లాడిన ఒక జనసేన నాయకులు వారి పేరు సిరిగినేడి వెంకటేశ్వరరావు గారు. రాజేష్ ఇక్కడ టికెట్ ఇస్తే కుదరదు అని ఆయన వ్యతిరేకించారు. అయితే అదే సిరిగినేడి వెంకటేశ్వరరావు గారు గతంలో నేను జనసేన పార్టీకి వెళ్తున్నాను, నేను జనసేన పార్టీ కోసం పనిచేస్తానని ప్రకటించినప్పుడు ఆయన నాకు ఒక అంబేద్కర్ గారి ఫోటో పట్టుకుని వచ్చి ఇక్కడికి పి గన్నవరం నుంచి ఇక్కడికి వచ్చి ఆ ఫోటో నాకు ఇచ్చి, నువ్వు రాజేష్ గారు మీరు పి గన్నవరానికి కాబోయే మా ఎమ్మెల్యే గారు అని చెప్పాడు ఆయన. చాలా జాగ్రత్తగా వినాలి. ఆ జనసేన పార్టీ నాయకులైన సిరిగినేడి వెంకటేశ్వరరావు గారు గతంలో నాకు అంబేద్కర్ గారి ఫోటో ఇచ్చి మీరు మా ఎమ్మెల్యే గారు అని చెప్పాడు ఆయన. అదే వ్యక్తి నాకు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యే టికెట్ అనౌన్స్ చేసిన వెంటనే రాజేష్ ఇక్కడ ఎమ్మెల్యే టికెట్ ఇస్తే కుదరమని చెప్పి గొడవ పెట్టాడు ఆయన. ఆయన్ని నేను తప్పు పట్టట్లే. కానీ అక్కడ జరిగింది ఏంటి? నేను జనసేన పార్టీలోకి వెళ్ళాలి అనుకున్నాను. ఆ జనసేన పార్టీలోకి వెళ్ళాలనుకుని జనసేన పార్టీలోకి వెళ్లకుండా తెలుగుదేశం పార్టీలోకి ఎందుకు వెళ్ళానో నాయకులకు మాత్రమే తెలుసు, పెద్దలకు మాత్రమే తెలుసు. ఈ మిగతా కార్యకర్తలకి అది నేను చెప్పలేను, ఎప్పటికీ చెప్పలేనేమో. అది కేవలం పెద్దలకు మాత్రమే తెలుసు, కిందనున్న నాయకులకు తెలియదు. తెలియక వాళ్ళు ఏమనుకున్నారు, వీడు మా జనసేనకు వస్తానన్నాడు, మమ్మల్ని మోసం చేశాడు, అలాంటి వాడికి ఇక్కడ ఎలా టికెట్ ఇస్తారని ఆయన గొడవ చేశాడు. తప్పలేదు. ఆయన్ని అక్కడ ఉన్న జన సైనికుల్లో కూడా నేను ఇప్పటికీ గౌరవిస్తాను, ఎందుకంటే వాళ్ళకి వాస్తవం తెలియదు కాబట్టి. కానీ అప్పుడు ఆ టికెట్ మిస్ అవ్వటం అనేది ఇప్పటికీ నన్ను చూసి చాలామంది జాలిపడుతున్నారండి. జాలిపడినా, నన్ను హేళన చేసినా నేను అదే స్పీడ్తో గతంలో నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎలా పనిచేశానో ఇప్పటికి కూడా 1% కూడా స్పీడ్ తగ్గించకుండా పనిచేస్తున్నాను. ఎందుకు చేయాలి, ఎందుకు చేస్తున్నాను అంటే అది ఒక కమిట్మెంట్, పార్టీకి మన లాయల్టీ. చాలామంది నన్ను అంటారు సహనం లేదు రాజేష్కి, నిలకడ లేదని. ఇంతకన్నా సహనం, ఇంతకన్నా నిలకడ ఎవరు చూపించరేమో అనిపిస్తుంది నాకు ఒక్కోసారి నన్ను నేను ఆలోచించుకున్నప్పుడు. ఈ రోజున కార్యకర్తలు ఎవరైతే మాకు గుర్తించట్లేదు, మా ఎమ్మెల్యే మమ్మల్ని పట్టించుకోవట్లేదు, లేదా మా ఎమ్మెల్యే మమ్మల్ని మీటింగ్ పిలవట్లేదు కాబట్టి మాకు గుర్తింపు లేదు, మేము మళ్ళీ వైసీపీకి వెళ్ళిపోతామని మాట్లాడుతున్నారో వాళ్ళకి చెప్తున్నాను నేను, ఎన్ని కష్టాలన్నా మనం తట్టుకోవాలి. ఎన్ని హేళనలు అవమానాలు ఎదురొచ్చినా సరే పార్టీ కోసం కమిట్ అయి పనిచేయాలంటాను నేను. అర్థమైందండి. అండ్ ఇంకొక విషయం, ఇప్పుడు గన్నవరం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు, సరే మిస్ అయింది. అది కొన్ని విషయాలు మాట్లాడకూడదు కానీ చెప్తున్నాను, ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఇబ్బంది పడినా సరే రాష్ట్రం బాగుండాలంటే ఖచ్చితంగా మనం కూటమి వైపు నిలబడాలి. కష్టాలు అందరికీ ఉంటాయి, అలాగే నాకు కూడా ఉన్నాయి. నేను ఇన్ని కష్టాలు పడ్డాను. కష్టాలు పడినా సరే ఎవరు టెంప్ట్ అవ్వద్దు అని చెప్పడం కోసమే చెప్తున్నానండి. ఆ రోజు త్రిపుల్ గారికి కూడా టికెట్ కొంచెం కన్ఫ్యూజ్ అయినప్పుడు త్రిపుల్ గారు మాట అన్నారు, నాకే న్యాయం చేయలేని ఫార్వర్డ్ ఎలా కడతారని డైరెక్ట్గా పెద్దల్ని విమర్శించాడు ఆయన.
కానీ నాకు టికెట్ వచ్చి ఇలాగ ఇబ్బంది అవుతున్నప్పుడు, లేదు లేదు పార్టీ కోసం అవసరమైతే మనం తగ్గాలి. మన భవిష్యత్తు ఏముంది, రాష్ట్ర భవిష్యత్తు బావుంటది కదా అని నేనేం గొడవ చేయలేదు, ఎవరిని విమర్శించలేదు. చంద్రబాబు గారిని గాని, లోకేష్ గారిని గాని ఒక్క మాట కూడా నేను మాట్లాడలేదు. మా వాళ్ళు ఎవరితో మాట్లాడనివ్వలేదు. అలాగే ఇబ్బందైన కొద్దిమంది పెద్ద సీనియర్ లీడర్సే బూతులు కూడా తిట్టించిన సందర్భాలున్నాయి. అవన్నీ ఇప్పుడు నేను గుర్తు చేయలేను కాదండి. కానీ ఎంత లాయల్‌గా ఉన్నా సరే పార్టీ నుంచి గుర్తింపు రాలేదు, లేకపోతే పార్టీ నుంచి పిలుపు రాలేదని కంగారు పడడం, ఇబ్బంది పడడం అనేది కరెక్ట్ కాదనేది నేను మీకు చెప్పాలనుకున్నది. ఎవరైతే ఆ లీడర్ నాతోటి అన్నది రాజ్యసభ రేస్‌లో ఉంటే అని. నాకు నిజంగా నవ్వొచ్చిందండి. ఎవరో నేను చూసాను కొంతమంది వీడియోలు మాట్లాడారు. మాట్లాడింది ఇలాంటి ఊహాగానాలు ఎప్పుడూ వస్తాయి. పార్టీ నిర్ణయం, అధిష్టాన నిర్ణయం ఏంటనేది వాళ్ళ డెసిషన్ ఏంటో బయటకు వచ్చిన తర్వాతే తెలుస్తది తప్ప, ఒక మీడియా ఛానలో లేకపోతే ఒక పత్రికో వాళ్ళు అనుకున్నది వాళ్ళకి అనిపించింది వాళ్ళు రాయటం కామన్. కానీ దాన్ని పట్టుకుని నీకేముందిలే అబ్బా నువ్వు అలా వెళ్ళిపోతావు, ఇలా వెళ్ళిపోతావు అని కొంతమంది మాట్లాడుతుంటే నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం కాలేదండి. అయితే కనీసం ఏదో 'మగధీర' సినిమాలో బ్రహ్మానందం గారు అన్నట్టు ఆ ఊహ ఎంత బాగుందిరా అని ఇలా అంటాడు చూడండి. అలాగా అలా ఊహించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో కనీసం మమ్మల్ని కన్సిడర్ చేసినందుకు వాళ్ళకి ధన్యవాదాలండి. పార్టీలో మా గుర్తింపు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వాళ్ళ దగ్గర మా వాల్యూ అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు కూడా అలాగే ఉంది. అక్కడ ఏ విధమైన ఇబ్బంది లేదు మాకు. అయితే కొన్ని జరగాలనుకుని టైంకి జరగవు. జరగనంత మాత్రాన ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. కొంతమంది ఏమంటారంటే పదవులు రాకపోయినా పనులు అయిపోతాయి కదా, చాలా పనులు అయిపోతుంటాయి కదా, ఇల్లు కట్టేసాడు రాయేష్ అన్నారు. ఇల్లు కట్టిన ప్రతి రూపాయి నా కష్టార్జితంతో కట్టానండి. కనీసం నాకు ఇసుక కూడా నేను కొనుక్కున్నాను, అప్పుడున్న రేటుని బట్టే కొన్నాను. ఇసుక కూడా నాకు ఫ్రీగా రాలేదు. ఇప్పుడు కూడా చెప్తున్నాను, బల్లగుద్ది చెప్తున్నాను, అది నా కష్టార్జితం, ప్రతి రూపాయి నా కష్టార్జితంతోనే కట్టాను. దానివల్ల ఏదో సంథింగ్ జరుగుతాయి కదా, అడ్జస్ట్మెంట్లు అవి చేసుకుంటాం కదా, అవన్నీ చెప్పాల్సిన పరిస్థితి అయితే కాదు. కానీ దానికి కూడా రాయేష్ మహాసేన ఏముందిలేండి, ఆయనకి ఏముందిలేండి అని మేము పడుతున్న కష్టాన్ని, లేకపోతే మా నిజాయితీని, పార్టీ పట్ల మాకున్న విశ్వాసాన్ని కూడా అలా చులకన చేసి మాట్లాడుతుంటే కాస్త బాధ అనిపించిందండి. గతంలో వైసీపీ హయాంలో ఒక 5 ఫ్యామిలీలకి ఒక అన్యాయం జరిగింది. 5 ఫ్యామిలీలకు అన్యాయం జరిగినప్పుడు అప్పుడు మేము వైసీపీలో ఉన్నాం. ఏమంటే ఇక 5 ఫ్యామిలీలకి ఇలాగ అన్యాయం జరిగిందన్న, అందులో ఒక ఫ్యామిలీ నాకు కావాల్సిన ఫ్యామిలీ. ఇదంటి పరిస్థితి అని అప్పుడు తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు లైట్ తీసుకున్నారు, పట్టించుకోలేదు. పట్టించుకోకపోతే సర్లే చేయాలంటే చేస్తారు, చేయకపోతే చేయరు, దానికి ఏముందని ఆ ఫ్యామిలీకి కూడా నేను చెప్పాను. ఏమంటే మరి నా ప్రయత్నం నేను చేశాను, మరి వాళ్ళు గుర్తిస్తారో గుర్తించారో చేస్తారో చేయరు అనేది నేను చేయలేను కదా, నా చేతిలో ఏం అధికారం లేదు అని వాళ్ళకి అప్పుడు చెప్పాను. చెప్పిన తర్వాత కొద్ది కాలానికి వైసీపీ చేస్తున్న తప్పులు, ఈ డెడ్ బాడీ డోర్ డెలివరీలు, సుధాకర్ గారిని చంపేయటం ఇవన్నీ చూశాక మీకు మేము ఆటోమేటిక్గా తిరుగుబాటు జెండా ఎగరేస్తాం వైసీపీకి. వైసీపీ నాయకులు కొంతమంది నాతో చెప్పారండి, ఏమనంటే రాయేష్‌రా నీకేం కావాలంటే అది చేయించే బాధ్యత మాది, నువ్వు కంగారు పడొద్దు దయచేసి అని. అదే ఏ పార్టీ వాళ్ళైనా చెప్పేదే కదా. నువ్వు అప్పుడు అదేదో ఫ్యామిలీస్ గురించి అడిగావు కదా, అందులో 4 ఫ్యామిలీస్కి చేసేసాం ఆల్రెడీ, నీకు సంబంధించిన ఫ్యామిలీ ఉంది కదా, రా అది మేము చేయించేస్తాం, రా వాళ్ళకు కూడా న్యాయం చేస్తాం అన్నారు. చేస్తామంటే ఇంక అప్పటికి నేను ఈ తిరుగుబాటు జెండా ఎగరేస్తాం. ఇప్పుడు ఆ ఫ్యామిలీ కోసం, ఆ పని కోసం మనం అక్కడికి వెళ్తే మళ్ళీ వేరేగా ఉంటుంది, వాళ్ళని మనం ఏం క్వశ్చన్ చేయలేం. నీకు పలానా చోట ఈ న్యాయం చేశాం కదా, పలానా విషయంలో చేశాం కదా అంటారు అని నేను ఆ ఫ్యామిలీకి నచ్చజెప్పానండి. ఏమంటే అలా కాదు, రేపు గవర్నమెంట్ మారుతుంది, మారిన తర్వాత నేను మీకు చేయిస్తాను, దయచేసి నన్ను నమ్మండి అంటే, అలా కాదన్నా చేసేస్తానంటున్నారు కదా ప్లీజ్ అన్న అన్నారు వాళ్ళు. కానీ నేను వెళ్ళలేకపోయాను అక్కడికి, పార్టీ మారిన తర్వాత చేద్దాంలే. మీరు నమ్ముతారా, ఈ 2 సంవత్సరాల్లో ఎంతమంది దగ్గర తిరుగుంటాను ఆ ఫ్యామిలీ కోసం? చాలామంది దగ్గర తిరిగాను, చాలామందిని రిక్వెస్ట్ చేశాను, అన్న ప్లీజ్ అది చేయండి, అంతా లీగల్గా ఉన్నదే కదా, మిగతా నలుగురికి అయిపోయింది, వీళ్ళకి న్యాయం జరగలేదు. అయితే ఒక్కోసారి అవ్వదండి, ఎవరు తలుచుకున్నా అవ్వదు. ఎందుకంటే చంద్రబాబు గారు, లోకేష్ గారు ఇలాంటి చిన్న చిన్న పనుల మీద కేటాయించే సమయం వాళ్ళకి లేదు. అలాగని ఏంటి ఈ పని ఎంత న్యాయంగా ఉంది, గతంలో వాళ్ళు చేసేస్తున్నారు ఇప్పుడు చేయలేదు కాబట్టి నన్ను మీరు కరెక్ట్ కాదనిపించింది నాకు. అలాంటివి కూడా ఉంటాయి. ఇప్పుడు మీరు అందరూ అనుకుంటున్నట్టు రాజేష్ మహాసానికి ఏముందండి, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారు, లోకేష్ గారు మాట్లాడతారు, లేకపోతే ఇంకో సానా సతీష్ గారు, ఇంకో RRR గారు, ఇంకో మంత్రులు, వీళ్ళందరూ కూడా ఆయనకి శాలువాలు వేస్తారు, ఆయనకి దండలు వేస్తారు, ఆయనకేముంది అనుకుంటారు. కానీ రాజేష్ మహాసేన కూడా ఇప్పటికీ
పార్టీ కోసం, కూటమి కోసం త్యాగాలు చేస్తూనే ఉన్నాడు. పార్టీని నిలబెట్టుకోవాలి, రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలంటే ఖచ్చితంగా మనం త్యాగం చేయాల్సిందే ప్రతి కార్యకర్త కూడా. అన్నీ బాగా జరుగుతున్నాయి కాబట్టి రాజేష్ మాసాన్ని పనిచేస్తున్నాడు అనుకుంటున్నారు కొంతమంది అని. ఆ బాధ వచ్చి చెప్తున్నానండి ఇప్పుడన్నా. మీకు అర్థమైందా? ఇంకా కొన్ని పాయింట్లు రాశానండి. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఎప్పటికీ నాకు ప్రత్యర్థే. ఎందుకంటే నేను టీడీపీ కార్యకర్తను కాబట్టి వైసీపీ చేసిన ప్రతి తప్పుని, ప్రతి ఇదిని అడ్డుకుంటాను ఖచ్చితంగా. ఎందుకంటే గతంలో కూడా ఆ ఎస్సీగా ఎవరు పుట్టాలనుకుంటారు అనే ఇష్యూ మీద నేను తీసుకొచ్చిన పాయింట్ ఏదైతే ఉందో, జనాలకి, ఎస్సీలకి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు మెచ్చుకున్నారు నన్ను. చంద్రబాబు నాయుడు గారు కూడా ఇప్పటివరకు ఎలా చెప్పలేదమ్మా ఎవరైనా అంత క్లియర్గా దానిలో ఉన్న వాస్తవం ఏంటనేది ఇప్పుడు చెప్పలేదని చెప్పి బాసే మెచ్చుకున్నారు నన్ను. అలాగే ఆ బోషుడికి అనే విషయంలో వాళ్ళు వక్రీకరించేస్తూ ఉంటే దానిలోని వాస్తవాలు నేను తీసుకొచ్చినప్పుడు కూడా పార్టీలో పెద్దలు చాలామంది మెచ్చుకున్నారు నన్ను. ఇక చంద్రబాబు నాయుడు గారిని అసెంబ్లీలో అవమానించి ఆయన బాధపడుతూ ఉంటే లేదు మేము ఏమనలేదు, ఏమనుకుండా ఆయన ఏడుస్తున్నాడని చెప్పి అప్పుడు మాట్లాడిన వెకిలి మాటలకి దానిలో ఉన్న అర్థాన్ని కూడా ప్రజలకి నేను తెలియజేసిన విధానాన్ని ఆ రోజు చాలామంది మెచ్చుకున్నారండి. చాలామంది మెచ్చుకున్నారు. పార్టీలో అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వేరేగా ఉంటుంది ట్రీట్మెంట్. అధికారంలోకి వచ్చాక అందరూ ఎవరి పనులు వాళ్ళు ఉంటారు కాబట్టి అందరినీ పట్టించుకుంటారు, అందరికీ పనులు జరగాలని ఆలోచించకండి. ఎందుకంటే పార్టీ గెలిచి ఇంకా 2 సంవత్సరాలు అయింది. ఈ పార్టీలో 40 సంవత్సరాల నుంచి ఉన్నవాళ్ళు ఉన్నారు, జనసేన పార్టీలో పెట్టిన దగ్గర నుంచి ఉన్నవాళ్ళు ఉన్నారు. దయచేసి కూటమిని అపార్థం చేసుకోవద్దండి. నేను ఆ లీడర్తో మాట్లాడినప్పుడు, ఆ జనసేన లీడర్తో మాట్లాడినప్పుడు వారు నాకు ఒక కథ చెప్పారండి. ఆ కథ ఇప్పుడు మీకు కూడా చెప్తాను. నేనేమన్నానంటే మరి సహనం ఉండాలి కదా అన్నాను. అంటే సహనం అంటే ఏంటన్నా, మీకు ఒక కథ చెప్తాను అన్నారు. సరే చెప్పండి అన్న. ఓ తండ్రి కొడుకు ఉన్నారట. ఆ తండ్రి కష్టపడి పనిచేస్తున్నాడు. ప్రొద్దున్నే పొలానికి వెళ్తున్నాడు, పొలంలో పని చేసుకొస్తున్నాడు, కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ కొడుక్కి ఎప్పటి నుంచో ఒక కొత్త సైకిల్ కొనుక్కోవాలని కోరిక. ఆ కోరిక నా తండ్రి దగ్గర బయట పెట్టాడు. నాన్న నాకు ఒక సైకిల్ కొనిపెట్టు అని. అప్పుడు ఆ తండ్రి అన్నాడు, బాబు నాకే సైకిల్ లేదురా, నేనే నడుచుకుంటూ చేలోకి వెళ్తున్నాను, చేలోకి వెళ్ళి పని చేసుకొస్తున్నాను, నేను కష్టపడుతున్నాను, ఖచ్చితంగా నీకు సైకిల్ కొనిస్తాను, నేను నా పరిస్థితి మెరుగుపడినాన్ని నీకు కొనిస్తాను అన్నాడట. అప్పుడు ఈ కొడుకు కూడా ఏం చేశాడు, రే మా నాన్న ఎంత కష్టపడుతున్నాడని చెప్పి కొడుకు కూడా కష్టపడడం మొదలుపెట్టాడు. తండ్రికి ఆయన చేదోడు వాదోడు కొనటం, తండ్రి ఒక 500 సంపాదిస్తే ఈయన ఒక 200, 300 సంపాదించటం, అలాగా తండ్రి కోసం ఈయన కూడా కష్టపడడం మొదలుపెట్టాడు. కష్టపడడం మొదలు పెడితే ఒక స్థాయికి వచ్చేటప్పటికి వీళ్ళు ఫైనాన్షియల్గా హ్యాపీగా స్థిరపడ్డారు. స్థిరపడినప్పుడు గతంలో అడిగినప్పుడు నాన్న కొంచెం సహనం వహించరా బాబు, మన పరిస్థితి మెరుగుపడినంటే నీకు సైకిల్ కొనిస్తానన్నాడు తండ్రి. కొడుకు ఓకే దాన్ని యాక్సెప్ట్ చేశాడు. కానీ వీళ్ళ పరిస్థితి మెరుగుపడింది, అందరూ కష్టపడ్డారు, పరిస్థితి మెరుగుపడింది. వాళ్ళ నాన్న ఒక కారు కొనుక్కున్నాడట. కారు కొనుక్కుని వాళ్ళ నాన్నగారి స్నేహితులను ఎక్కించుకుని తిరుగుతున్నాడు. అప్పుడు కూడా ఈ కొడుకు వెళ్ళి నాన్న నాకు సైకిల్ కొనిస్తాను కదా, కొనివ్వని అడిగాడట. కొనివ్వంటే అరే నాన్న సహనం వహించరా, నీకు కొనిస్తాను అన్నాడట. గతంలో సహనం వహించిన కొడుకే ఇప్పుడు కొంచెం నాన్న ఏంటి ఇలాగన్నాడు, నాన్న కారు కొనుక్కున్నాడు కదా, గతంలో అంటే నాన్న నడిచి తిరిగేవాడు కాబట్టి నాకు కొనివ్వలేకపోయాడని నేను అర్థం చేసుకున్నాను. ఇప్పుడు నాన్న కారులో తిరుగుతున్నాడు అయినా కూడా నాకు కొనివ్వలేదని కొంచెం బాధ పెట్టుకున్నాడు కొడుకు. అయితే బాధ పెట్టుకున్నాడు కానీ ఆయన ఏమీ తండ్రిని ప్రశ్నించలేదు, మళ్ళీ మామూలుగానే జరుగుతుంది. ఈలోపు ఈ తండ్రి ఏం చేశాడంటే చుట్టుపక్కల ఉన్న ఒక 20 పేద కుటుంబాలనే పేరుతో పిలిపించి ఆ 20 కుటుంబాల్లో ఉన్న పిల్లలకి కొత్త సైకిళ్ళు కొని వాళ్ళకి దానం చేశాడట. అప్పుడు కూడా ఈ కొడుకు వెళ్ళి అడిగాడు, నాన్న నాకు సైకిల్ కొనిస్తానన్నావు కదా అని. ఒరే నాన్న సహనం వహించరా అన్నాడట. అప్పుడు ఆ కొడుకు ఖచ్చితంగా ఎదిరిస్తాడు కదండి. నాకు ఆ జేఎస్పీ లీడర్ కథ చెప్పినప్పుడు వాళ్ళు అలాగ నిర్ణయం తీసుకోవడంలో సరే కొంచెం న్యాయం అయితే ఉందేమో అనిపించింది. ఎందుకంటే నీ కష్టకాలంలో ఉన్నప్పుడు సహనం అనేది ఓకే, పరిస్థితులు మెరుగుపడినప్పుడు సహనం అనేది కూడా ఓకే. కానీ కొడుకును పట్టించుకోవాల్సిన దగ్గర బయట వాళ్ళని పట్టించుకొని కొడుకును పట్టించుకోకపోతే మేము ఏం చేయాలన్నా అని ఆ లీడర్ అడిగినప్పుడు నా దగ్గర కూడా సమాధానం లేదు. దీన్ని కూటమి పెద్దలు కాస్త ఆలోచించమని వారికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నానండి. నేను అంటే జరిగిన దీనిలో తట్టుకుని నిలబడాలి కాబట్టి
గన్నవరంలో టికెట్ పోయిందన్నప్పుడు చాలా అవమానపడ్డాను. ఇప్పటికి నన్ను వైసీపీ వాళ్ళు ఇది చేస్తూ ఉంటారు. వైసీపీ ఓడిపోయిన తర్వాత కూడా ప్రవీణ్ పగడాల గారి విషయంలో వాళ్ళు చాలా కుట్రలు చేయాలని ట్రై చేశారు. వైసీపీ స్ట్రాటజీ. అప్పుడు నేను వన్ సైడ్ నిలబడ్డాను. జరిగింది వాస్తవం వైపు నిలబడ్డాను. నిజాలే చెప్పాను. చెప్పినప్పుడు వైసీపీ వాళ్ళు చాలా దారుణంగా తిట్టారు నన్ను. దాంతోపాటు నా కమ్యూనిటీలో కూడా నన్ను చాలా బ్యాడ్ చేశారు వాళ్ళు. బ్యాడ్ చేసినా నేను వెనక్కి తగ్గలేదండి. నేను నిలబడ్డాను. ఎందుకంటే కూటమి కార్యకర్తగా అది నా బాధ్యత. ఎవరో వచ్చి కూటమి మీద నిందలేసేస్తానంటే చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదు. అలాగే పిఠాపురంలో స్కూల్లో ఏదో చిన్నపిల్లల గొడవని కుల వివక్షగా క్రియేట్ చేయాలని ట్రై చేశారు. అప్పుడు కూడా అలాగే నిలబడ్డాను. అప్పుడు కూడా వైసీపీలతో తిట్లు తిన్నాను. అలాగే నా కమ్యూనిటీలో కూడా నన్ను బ్యాట్ చేశారు. ఇక మొన్న లడ్డు విషయంలో వచ్చింది చాలా తీవ్రమైన ఇది. నా స్థాయిలో నేను ఎదుర్కొన్నాను. నేనంటే మహాసేన అండి. నేను ఏదైనా ఒక వీడియో పెట్టినప్పుడు ఒక మ్యాటర్ చెప్పినప్పుడు మహాసేనలో ఉన్న కుర్రోళ్ళు అందరూ కూడా దాన్ని విపరీతంగా ప్రజల్లోకి తీసుకెళ్తారు. ఇప్పటి వరకు మహాసేనకు కానీ మహాసేనలోని యూత్కి కానీ ఎటువంటి లబ్ధి ఈ గవర్నమెంట్ ద్వారా మేము పొందలేదు. అయినా కూడా ఈ గవర్నమెంట్ కోసం, కూటమి కోసం పనిచేస్తాం, తెలుగుదేశం కోసం పనిచేస్తాం, తెలుగుదేశం కోసమే ఉంటాం మేము. అది రానున్న 20 సంవత్సరాలు అవనివ్వండి, 30 సంవత్సరాలు అవనివ్వండి. కానీ మేము చేసే పని దయచేసి మేమేదో వీళ్ళకి ఏదో వస్తుంది కాబట్టి చేస్తున్నారు, వీళ్ళకి అన్నీ సక్రమంగా జరుగుతున్నాయి కాబట్టి చేస్తున్నారని మేము చేసే అంటే దాన్ని ఎలా చెప్పాలి, మేము నిజాయితీగా చేసే ఈ ఫైట్ని, నిజాయితీగా పనిచేసేదాన్ని కూడా దయచేసి అలా వక్రీకరించి మాట్లాడొద్దని చెప్తున్నాను, రిక్వెస్ట్ చేస్తున్నానండి నేను. నాకు అప్పుడు టికెట్ ఇదైనప్పుడు కూడా వైసీపీలో చాలా పెద్ద లీడర్స్ ఫోన్ చేసి జాలిపడ్డారు నా మీద. అవును రాజేష్, నువ్వు మా మీద అంత ఫైట్ చేసావు కాబట్టి మేము ఇచ్చేస్తాం, నేను కాపాడుకోవాల్సిన బాధ్యత వాళ్ళది కదా, వాళ్ళు ఎందుకు కాపాడుకోలేదు నిన్నని. అప్పుడు కూడా బ్లేమ్ నా మీద వేసుకున్నాను. వాళ్ళు నన్ను ఏమీ తీసేయలేదండి, నేనే తప్పుకున్నాను. అయితే ఇప్పుడు నేను నాకు ఇచ్చిన గన్నవరం చుట్టుపక్కల ఒక నియోజకవర్గంలో ఈ మధ్య ఒక ఇన్ఛార్జిని వాళ్ళు నియమించారు. పార్టీలో ఉన్న కింద స్థాయి లీడర్స్ వాళ్ళ రికమెండేషన్స్ ఉంటాయి కదా. వైసీపీ నుంచి పోటీ చేసిన ఎమ్మెల్యే గారి కుమార్తె. ఆ వైసీపీ నుంచి పోటీ చేసిన ఎమ్మెల్యే గారు గతంలో టీడీపీని ఓడించడానికి, టీడీపీ కోసం మేము పనిచేస్తున్నామని మా మీద కూడా విపరీతమైన కుట్రలు చేసిన వ్యక్తి ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేస్తే వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికి ఓటేస్తారు ఆయన వైసీపీ నుంచి పోటీ చేస్తే? అలాంటి ఫ్యామిలీ నుంచి ఇలా కళ్ళు తెరిసేలోపు ఇన్ఛార్జిని అనౌన్స్ చేశారు. అక్కడ పార్టీ కోసం ఇంత నిలబడి అని కేసులు అనుభవించి ఇంత జరుగుతున్న, ఇప్పటికీ అవమానాలు హేళన పడుతున్నా, కానీ నాకు అంటే బాధ అనిపించిన విషయాలు చెప్తున్నానండి. అయినా ఆ బాధ నేను ఇప్పటిదాకా వ్యక్తం చేయలేదు ఎక్కడనే. అదేంటంటే ఎలా జరిగింది, వాళ్ళు మొన్నటిదాకా మమ్మల్ని హేళన చేసిన వాళ్ళు ఈవేళ వాళ్ళు ఆ పొజిషన్లో ఉంటే నేను వారిని కూడా నేనేం తప్పు పట్టలేదు. రాజకీయాలు ఏదైనా జరుగుతాయి, ఆ సందర్భానుసారంగా పెద్దలు నిర్ణయాలు తీసుకుంటారు, దాన్ని నేను తప్పు పట్టలే. కానీ చాలా బాధ, చాలా అవమానం, చాలా హేళనలు ఇవన్నీ భరిస్తూ పార్టీ కోసం పనిచేస్తున్నాం, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి నాయకత్వం కోసం పనిచేస్తున్నాం అనేది మాత్రం దయచేసి ప్రజలు అర్థం చేసుకోవాలి. ఏదో మాకు ప్రలోభాలు వస్తున్నాయో లేకపోతే ఇంకోటి ఏదో ఇది వచ్చింది కాబట్టి మేము పనిచేయలేదండి. ఈ 2 సంవత్సరాలు కానీ గతంలో పనిచేసిన మేము 2021 నుంచి పనిచేస్తున్నాను నేను పార్టీ కోసం. అప్పుడు కానీ ఎప్పుడు కూడా ప్రాణాలు పణంగా పెట్టి అవసరమైతే చూసుకుందాంలే, ఏదైతే అదే అవుతుందిలే అనే ఉద్దేశంతోనే పనిచేసాను తప్ప ఏది ఆశించి, మా స్వార్థం కోసం ఏది ఆశించి కాదండి. దయచేసి ఇది అర్థం చేసుకోండి. ఇలాంటి అవమానాలు ఎన్నైనా పడ్డానికి నేను ఇప్పటికి కూడా రెడీ, ఇంకా ఎన్ని అవమానాలన్నీ భరించగలను. కానీ రాష్ట్రం బాగుండాలంటే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఖచ్చితంగా ఉండాలి. ఆయన తప్ప ఈ రాష్ట్రాన్ని ఎవ్వరూ కూడా గాడిలో పెట్టలేరు. మనకి పర్సనల్గా అన్యాయం జరగవచ్చు, పర్సనల్గా మనకు నష్టం జరగవచ్చు, మన కష్టానికి తగిన గుర్తింపు రాకపోవచ్చు, మన అర్హతకు తగిన గుర్తింపు రాకపోవచ్చు, కానీ రాష్ట్రం బాగుంటే చాలు. ప్రతి ఒక్కరి ఆశయం, ప్రతి ఒక్కరి నినాదం ఇది కావాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నానండి మీ అందరికీ. అంతే అండి. దయచేసి మమ్మల్ని ఎవరు అలాగ అపార్థం చేసుకోకండి. ఏదో ఆశించో లేకపోతే మాకేదో వచ్చింది కాబట్టి చేయట్లేదు పని. ఇప్పటికి కూడా కష్టాలు, అవమానాలు, హేళనలో
అందరికీ ఎలా ఉన్నాయో అలాగే మాకు కూడా ఉన్నాయి. అయినా కూడా ఒక్కడుగు కూడా వెనక్కేయకుండా తెలుగుదేశం పార్టీ కోసం రానున్న కాలంలో కూడా ఇదే స్పీడ్‌తో పనిచేయటానికి వైఎస్ఆర్‌సీపీ గతంలో ఏం జరిగినా ఏది ఎలా వచ్చినా ఇప్పుడు మా మీద వాళ్ళు కన్సర్న్ చూపిస్తున్నా సరే, వాళ్ళు ఎప్పటికీ మాకు ప్రత్యర్థులే అని గతంలో ఎలాగైతే పోరాడామో అలాగే భవిష్యత్తులో కూడా పోరాడతామని మీ అందరికీ తెలియజేస్తూ, మమ్మల్ని అపార్థం చేసుకున్న వాళ్ళు మరొక్కసారి ఆలోచించాల్సిందిగా మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తూ, కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాకు ఆ గుర్తింపు రాలేదు, ఈ గుర్తింపు రాలేదని ఎవరెవరైతే బాధపడుతున్నారో ఆ బాధపడే ప్రతి ఒక్కరు కూడా రాష్ట్రం అభివృద్ధి, రాష్ట్ర ప్రజల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని కూటమికి అనుకూలంగా, కూటమికి విశ్వాస పాత్రులుగా పనిచేయాలని మీ అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తూ